చచ్చిపోతామన్న పరిస్థితుల్లో ఆ దోషముతో, ఆ భారముతో, ఆ గిల్ట్, నేను ఇంకా బాగుపడలేను, నేను ఇంకా బ్రతకలేను, నా కుటుంబానికి నేను అవమానము, మా నాన్న సేవకు నేను సిగ్గు, నేను చచ్చిపోయి అడ్రస్ రాకుండా పోతానే బెటరు అనుకున్నా నా యవ్వన కాలంలో. కానీ దేవుడు పిలుస్తూ ఎట్లా బయటకు వచ్చాను నాకే తెలియదు, అంత లోతుకి వెళ్ళినండి. చివరిగా చెప్పిపోదామని వచ్చా, చెప్పిపోదాం. చెప్పకుండా పోతే నా మంచి పెట్టే చచ్చిపోయాడని బాధపడతారేమో, నేను ఎంత పనికి వాళ్ళలో చెప్తానో చీపోరా చావరా అంటారేమో. అప్పుడు వెళ్ళి ధైర్యం కుదుకెద్దాలని వచ్చా. ఒకరోజు అప్పుడే మా నాన్నగారు మీటింగ్ నుండి వచ్చి ఆయన ఇంకా సూట్ కేసులు అన్నీ అన్ప్యాక్ చేసుకుంటే అక్కడ కూర్చొని ఉంటారు బెడ్ మీద. నేను వచ్చి మీతో మాట్లాడాలి, చెప్పరా అన్నారు. నాకు ఇంకా కళ్ళు ముందా కబోర్డ్కి అట్లా వెనకాల ఆడుకుని తలగా కింద పెట్టుకుని నేను చాలా చెడ్డ ఉన్నాడు. మీరు అనుకునేవాడిని కాదు, నేను ద్రోహిని, నేను చాలా పాపాలు చేశా, నేను బ్రతుకుతానికి తగను అని ఏడుస్తూ ఒప్పుకుంటూ ఉంటే మా నాన్నగారు తిడతారనుకున్నా. ఆయన కన్నీటితో అతేం మాట్లాడలే, నా మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాం ప్రారంభించాను. ఆ రోజు ప్రార్థన చేసేటప్పుడు మొదటిసారి నా జీవితంలో ఒక అగ్ని, అలాగే నా స్పైన్ అంతా, నా దేహం అంతా అగ్ని కాల్చబడుతుంది. అలాగా ఒప్పుకుంటున్నా, ఏడుస్తున్నా, ఒప్పుకుంటున్నా. ఆ రోజు నుండి నా బ్రతుకు మారిపోయింది. ఆ రోజు నుండి మరలా పాపపు జోలికి వెళ్ళా.